కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరకొరగా రుణాలు మాఫీ చేసి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. అయితే కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి కొంతమందికే వేసి మిగతాలందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా కటౌట్లను పంపించి పాలను పంపించి మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నారు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి అసలు భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ రైతాంగానికి ఏ కార్యక్రమం చేయనటువంటి పార్టీ ఒకటి. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే తెలంగాణ రైతుల మీద ఈ రకమైనటువంటి అక్కసు ఎల్లబోచుకోవటం అనేది కరెక్ట్ కాదనేది ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి.